సంగం మండలం వంగల్లు గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. తెగిపడిన విద్యుత్ తీగలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో కరెంటు షాకు తగిలి 5 గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వీచిన భారీ ఈదురుగాలుల కారణంగా పొలాల్లోని ఎల్టీ విద్యుత్ లైన్లు తెగి నేలపై పడిపోయాయి. అయితే ఆ తీగలు తెగిపడిన విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు ఎవరూ సమాచారం అందించలేదు. కొంతకాలంగా ఆ లైన్లో విద్యుత్ సరఫరా రాకపోవడంతో రైతులు కూడా పెద్దగా పట్టించుకోకుండా తమ గేదెలను మేత కోసం ఆ ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో శనివారం అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో నేలపై ఉన్న తీగల్లో కరెంటు ప్రవహించి మేత మేస్తున్న 5 గేదెలు ఆ తీగలకు తగలడంతో క్షణాల్లోనే మృతి చెందాయి. ఘటనను గమనించిన రైతులు, గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకొని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధిత రైతులు ద్రోణాదుల పెద్దబుజ్జయ్య, కొంకం రమణయ్య లబోదిబోమంటున్నారు. మృతి చెందిన పశువులకు తగిన పరిహారం అందించాలని వారు ప్రభుత్వాన్ని, విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.